గమనించింది. అంటే మర్చిపోయినట్టుగా దేవుడు అంతకుముందు మర్చిపోలేదు. కానీ దేవుడు ఒక పర్పస్, ఒక ఉద్దేశముతో దేవుడు నోవహును అతని కుటుంబము కొన్ని పశువుల్ని ఓడలోనికి దేవుడు పంపించాడు. ప్రచండమైన వర్షం వస్తుందని దేవుడు చెప్పాడు. ఆ మాట ఎవరు నమ్మలేదు. నమ్మిన ఈ కుటుంబం వెళ్ళింది, కొన్ని పశువులు వెళ్ళాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నోవహును అతని కుటుంబమును సమస్త పశువులను దేవుడు జంతువులను జ్ఞాపకము చేసుకొనెను. అంటే ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఎస్, సమస్తము మొత్తం అయిపోయింది. ఒక కొత్త జనరేషన్, ఒక తరం. అంతకుముందున్న వారందరూ గతించిపోయారు, ఏ మనుషులు లేరు. ఇప్పటి నుంచి దేవుడు నోవహును అతని సంతతిని అతని కుటుంబమును దేవుడు దీవించబోతున్నాడు. అక్కడ ఉన్న పశువులను జంతువులను దేవుడు జ్ఞాపకము చేసుకొని దీవించబోతున్నాడు. ఈ సృష్టిని అత్యధికంగా దేవుడు ఇంకా చేయబోతున్నాడు. ప్రియ సంగమా, ఈ విధంగా దీని విషయం చెప్పాలంటే చాలా జ్ఞాపకం చేయాలి. కానీ టూకీగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. దేవుడు నోవహును ఓడలో ఉన్నప్పుడు తనకెవ్వరు లేరు, తన కుటుంబం మాత్రం ఉంది. బయటి ప్రపంచం తెలియని పరిస్థితుల్లో దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొని నోవహు ద్వారా ఒక గొప్ప బ్రేక్ త్రూను దేవుడిచ్చాడు. తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని, తన ఉద్దేశమును, దైవ చిత్తములో ఉన్న వారిని దేవుడు నడిపించాడు. ఒక గొప్ప కార్యం దేవుడు నోహు ద్వారా చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు నోవహును అక్కడ జంతువులను పశువులను వారందరినీ జ్ఞాపకము చేసుకొని బయటికి తీసుకొచ్చినట్టు దేవుని యొక్క వాక్యములు మనం అందరము చూస్తున్నాం. దేవుని సంగమ జ్ఞాపకం చేసుకో, ఎవరు లేరు. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని వదిలిపెట్టాడా అన్న పరిస్థితి మనకు ఎదురవుతుంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు అన్న సత్యమును జ్ఞాపకం చేస్తున్నాను.